హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్లో మనకి పీజీ అడ్మిషన్ కొరకు సిపి గెట్ నోటిఫికేషన్ అయితే మనం రావడం అయితే జరిగింది మనకు. సో దీనికి సంబంధించిన సిపి గెట్ ఆల్రెడీ మనం నోటిఫికేషన్ ఎట్లా అయింది అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఒకసారి చూడండి, క్లియర్గా మనకు తెలిసిపోతుంది. అండ్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఆ సిపి గెట్కి అంటే పీజీలో అడ్మిషన్ కొరకు మన ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే కొన్ని మాత్రము ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేయడానికి వీలు లేకుండా ఉంటే అవేంటో కూడా ఈ వీడియో మనము మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా వీడియోని పూర్తి వరకు చూసినప్పుడు మాత్రమే మీకు అవి ఏంటి, మనకు ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ కానటువంటి ఏంటి అనేది క్లియర్గా మనకు అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా వీడియోని షేర్ చేయండి, ఎవరైతే ముఖ్యంగా పీజీ చేద్దాం అనుకుంటున్నారో. ఓకే, సో బై ద వే మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కర్మా డిస్టిక్లో, పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ మంకముత్తట ఏరియాలో బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మొబైల్లో కానీ లేకపోతే సిస్టంలో కానీ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే మన ఆన్లైన్ సెంటర్కి వచ్చి ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. రైట్, అది ఎట్లా ఏంటిది అనేది ఈ వీడియోలో నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏంటి అంటే క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆలస్యం చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దామా. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఈ పేజ్కైనా వచ్చేసేయండి, లేదా మన గూగుల్లో సిపి గెట్ అనేది కొట్టండి. సిపి గెట్ అని కొట్టినా కూడా మీకు ఈ హోమ్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ మనకు అంటే యాక్చువల్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోండి, నోటిఫికేషన్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఎగ్జామ్ షెడ్యూల్ కానీ ఓకే ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్ కానీ ఉంటాయి. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకు అప్లికేషన్ డీటెయిల్స్కి సంబంధించినవి ఉంటాయి. అప్లికేషన్ ఫీజు పేమెంట్, అప్లికేషన్ పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ ఫిల్ అంటే మధ్యలో ఎగిరిపోతే అప్లికేషన్ ఇక్కడ నుంచి వచ్చేసి ఫిల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు, అడిషనల్ సబ్జెక్ట్ ఫీజు పేమెంట్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్కి ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఇప్పుడు మన అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఆన్లైన్లో ఫస్ట్ అయితే ఫీజు పేమెంట్ చేయాలి. సో అప్లికేషన్ ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది మనకు. ఇక్కడ వచ్చేసి మనకు డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ప్రీవియస్ డిగ్రీ కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. బీటెక్ అయితే బీటెక్ చూజ్ చేసుకోండి, అదర్స్ ఉంటుంది బీటెక్ చూజ్ చేసుకోండి. తర్వాత ఆ డిగ్రీలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, యాజ్ పర్ 10th క్లాస్ పేరు ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, ఫోన్ నెంబరు ఇక్కడ ఫోన్ నెంబర్ మీదేనా నాన్నగారితో చూజ్ చేసుకుంటే ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, వ్యాలిడ్ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి, మీ క్యాస్ట్ ఏందో చూజ్ చేసుకోండి. క్యాస్ట్ని బట్టి మనకు అమౌంట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ మనం ఒక వీడియోని అయితే చేయడం అయితే జరిగింది, అదొకసారి వీలైతే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది అడుగుతుంది, చూజ్ చేసుకోండి. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. పీజీలో ఎన్ని సబ్జెక్టులు మీరు అటెండ్ చేస్తారా అని ఉంటుంది. కొందరు మ్యాక్సిమం అయితే బీకామ్ వాళ్ళు ఎక్కువ ఉండదు, సో సైన్స్ వాళ్ళకే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి కొందరు ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ బాటనీ అట్లా చేయాలనుకుంటారు, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అట్లా. సో అదైతే ఎన్ని సబ్జెక్టులు చూజ్ చేసుకుంటాం అనుకుంటారో చూజ్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్ వైజ్ అమౌంట్ అయితే మనకు కనబడతాయి. సో నేనైతే ఒకటే సబ్జెక్ట్ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. దాన్ని డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, ఎట్లా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎట్లా కడదామంటున్నారో చూజ్ చేసుకోండి. సో నేనైతే డెబిట్ కార్డ్ ద్వారా చూజ్ చేసుకుంటాను. ఒక సబ్జెక్ట్స్కి నాకు 800 అయితే కనబడుతుంది. ఇక్కడ చూజ్ చేసుకొని ఇనిషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనము ఖచ్చితంగా ఈ పేమెంట్ అనేది చేసుకోవాలి. పేమెంట్ చేసుకునేటప్పుడు కొంచెం సర్వర్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ట్రై చేయకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 సార్లు చేశాను, 2 సార్లు స్టేటస్ సక్సెస్ ఉంది. కానీ తెలియకుండా ఫస్ట్ టైం ఫెయిల్ అయింది కదా అని సెకండ్ టైం కట్టాను, అట్లా కాదు. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ సెకండ్ది కనబడుతుంది కదా, చెక్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ స్టేటస్. ఈ ఫీజ్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఫెయిల్ అయిన అన్నప్పుడు మాత్రమే మళ్ళీ ఫీజు అనేది పేమెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా కొన్ని ఎడిట్ ఆప్షన్ చేయడానికి లేదు. కొన్ని ఆప్షన్స్ ఇందాక ఫస్ట్ పేజ్లో మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏం చేసాం, మన డిగ్రీ చేంజ్ చేయడానికి లేదు, మన హాల్ టికెట్ నెంబర్ చేయడానికి లేదు, పేరు చేంజ్ చేయడానికి లేదు, మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి లేదు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి లేదు, ఫాదర్ నేము, మదర్ నేము, ఫోటో, సిగ్నేచర్, ఓకే ఇట్లా ఇంకొక ఏమంటే చెప్పుకుందాం. నేనైతే ఇవి అసలు చేంజ్ చేయడానికి వీల్లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే రిఫరెన్స్ ఐడి కొన్ని అయితే ఇట్లా ఆల్రెడీ కొన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మనకు మెయిన్ ఏంటి అంటే ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్స్ ఇందాక మనం అనుకున్నాం కదా, 2 సబ్జెక్టులు కడితే ఎట్లా, 3 సబ్జెక్టులు కట్టలే ఎట్లా అని. సో ఒక సబ్జెక్ట్ కడితే డైరెక్ట్ ఇక్కడ స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ స్ట్రీమింగ్లో ఏ సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి, ఇక్కడ యాడ్ చేయండి. ఖచ్చితంగా యాడ్ చేసినప్పుడు ఈ కింద డిస్ప్లేలో మనకు యాడ్ అయిపోతుంటుంది. ఓకేనా, సో ఇక్కడ డిస్ప్లేలో మనకు యాడ్ కావాలి, ఒకటి అయిపోయింది. ఇంకోటి మళ్ళీ సేమ్ ఇట్లా చూజ్ చేసుకోండి.
ఒక్క నిమిషం. ఇట్లా ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసి అదే స్ట్రీమింగ్ అండ్ స్ట్రీమింగ్లో సబ్జెక్ట్ ఏంటంటే చూస్ చేసుకొని ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసేయండి. ఈ కింద మీకు ఈ విధంగా యాడ్ అయిపోతుంటే అవసరమైతే అనవసరంగా యాడ్ చేశానంటే ఇక్కడ డిలీట్ అయితే చేసేయండి, అంటే వేరే సబ్జెక్ట్ ఏమైనా ఆడిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కొంత క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా కొన్ని వచ్చి ఉంటాయి. ఓకే, ఇట్లా నేము, ఫాదర్ నేము ఇవి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేయడానికి లేదు. ఓకే, మేలా ఫీమేలా, ఆధార్ కార్డ్ నెంబరు, బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ బర్త్ డిస్టిక్ ఎనేబుల్ అవుతుంది. ఏ డిస్టికో చూజ్ చేసుకోండి. సరే, క్యాస్ట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎస్ ఆర్ నో చూజ్ చేసుకోండి. ఓకే, ఓసీ వాళ్ళకి మాత్రమే వస్తుంది, అది బీసీ వాళ్ళకైతే రాదు. తర్వాత ఇక్కడ మీకు ఏంటి ఇక్కడ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ ఏమన్నా ఉన్నదా? సో మన లోకల్ వాళ్ళం తెలంగాణ రీజన్స్ చూజ్ చేసుకోండి. మైనారిటీ వాళ్ళు మైనారిటీస్ చూజ్ చేసుకోండి. అదర్స్ వాళ్ళు నాన్ మైనారిటీ పెట్టుకోండి. తర్వాత మనకి యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh ఉంటుందా, ఎబో 1 lakh ఉంటుందా చూజ్ చేసుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మనకు మన అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఈ సెక్షన్లో ఎంటర్ చేసేయండి జాగ్రత్తగా. ఓకే, ఎంటర్ చేసేసుకున్నాక ఇక్కడ కొన్ని మన మెయిల్ ఐడి కూడా చేంజ్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ క్వాలిఫికేషన్ అన్నట్టు ఇక్కడ మనకి ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏంటిది, మన డిగ్రీ. ఈ డిగ్రీలో ఓకే ఇక్కడ డిగ్రీ అనమాట. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసాం ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఆ డిగ్రీలో స్ట్రీమింగ్ చూజ్ చేసుకోండి. దానికి సంబంధించిన యూనివర్సిటీ ఏంటిది, డిగ్రీ ఇక్కడ ఎంట్రీ చేసేసిండి. ఆ డిగ్రీ కాలేజ్ పేరు ఏంటిది, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది, సంస్కృత, తెలుగా, ఉర్దా ఏంటి, ఆ మీడియం ఏం చదువుకున్నారు మీడియం అక్కడ ఎంటర్ చేసేసేయండి. చాలా సింపుల్, జస్ట్ చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. లేదంటే మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది కదా ఫ్రెండ్స్, కర్మా డిస్టిక్లో పున్నం కాంప్లెక్స్ అపోజిట్ మంకమ్మతోటి ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ వచ్చినా కూడా మనకు దగ్గర ఉన్న వాళ్ళు చేసి పెడతారు, ప్రాబ్లం లేదు. ఓకే, అంటే పైసలకే ఉట్టిగానే కాదు. సో డిగ్రీలో మనకు CGPA పర్సంటేజా మీ రిజల్ట్ అనేది చూజ్ చేసుకోండి. తర్వాత మీకు SSC అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, SSC హాల్ టికెట్ నెంబర్ ఏంది, ఏ మంత్లో పాస్ అయ్యారా, అంటే మార్చిలో పాస్ అయ్యారా, జూన్లో పాస్ అయ్యారా, సంవత్సరం ఏంటిది, అట్లా సేమ్ ఇంటర్మీడియట్ కూడా హాల్ టికెట్ నెంబర్, మంత్, ఇయర్ చూజ్ చేసుకోండి. అండ్ డిగ్రీ కంటే ఎక్కువ మీరు ఏమైనా ఎడ్యుకేషన్ చదివి ఉంటే ఈ కాలంలో మీరు ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే మీకు ఇచ్చారు చూడండి. ఓకే, సో ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం 9th క్లాస్ నుంచి డిగ్రీ 3rd year వరకు మన డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నదో కామెంట్లు అడగండి, ఖచ్చితంగా కామెంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇయర్ ఇదంతా కూడా ఇయర్ అనమాట. సో ఇక్కడ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం 9th క్లాస్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఇక్కడ పక్కన క్లాస్ ఉంది. సో ఇక్కడ 10th క్లాస్ ఏ ఇయర్లా ఇక్కడ అన్నీ కూడా చూజ్ చేసుకోండి. ఆ స్కూల్ పేరు ఏంటిది, లేదంటే ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ కాలేజ్ ఏంటిది అనేది మొత్తం ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ ఓకే తెలంగాణ, ఇక్కడ తెలంగాణ వస్తుంది, క్లిక్ చేస్తే ఓకే తెలంగాణ వచ్చినాక ఇక్కడ డిస్టిక్ వస్తుంది, ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఎనేబుల్ అయితే ఇక్కడ డిజేబుల్ కనబడుతుంది, ఎనేబుల్ అయితే ఖచ్చితంగా అవి చూజ్ చేసుకోండి. అట్లా డిగ్రీ 3rd year వరకు మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత అదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు 4 ఎగ్జామ్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జామ్ ప్రిఫరెన్స్ సిటీ సెంటర్స్ అయితే చూజ్ చేసుకోండి. వీటిని కూడా చేంజ్ చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా ఛాన్స్ లేదు. ఓకే, ఫోటో సిగ్నేచర్స్ కూడా అప్లోడ్ చేసేసేయండి, వీటిని కూడా ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు. జాగ్రత్తగా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చూసుకొని ఇక్కడ ఈ కన్సర్న్ మీద చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ చూసుకోండి ఒకసారి, ఈ విధంగా వస్తుంది కదా. ఖచ్చితంగా టాప్ టు బాటమ్ చూసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మాడిఫై మీద క్లిక్ చేసేసి మళ్ళీ చేంజ్ చేసుకొని కన్ఫర్మ్ ప్రైజ్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఓకే, మాడిఫై పక్కన ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోండి అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసేసేయండి. ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఈజీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా ఎడిట్ చేయడానికి అయితే మనకు ఆప్షన్ ఉండదు, జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నారైతే వాళ్ళని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియో ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ ఏమైనా వస్తుందో కామెంట్లు అడగండి, వీటిని నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.